హలో. శివానమ్మా? అవును సార్. శివాని మోహనమ్మ మాస్టర్ మైండ్స్ కాలేజ్ నుంచి చేస్తున్నానన్న. యెస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. యాక్చువల్‌గా జూమ్ మీటింగ్ పెట్టాలిరా అమ్మా. బట్ నాకేంటంటే నీ దగ్గర నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయని మా పీఏ చెప్పాడు. ఓకే సార్. అందుకని ఇట్లా ఆడియో ఫైల్ రికార్డ్ చేసేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి. ఓకే సార్. నాకు రీసెంట్‌గా నువ్వు 10 డేస్ బ్యాక్ నువ్వు కలిసినప్పుడు ఒక అడ్మిషన్ కోసం వచ్చావు గదా! అవును సార్. మీకు అవును సార్. తెలిసిన వాళ్ళు సీఏ జాయిన్ చేయాలని. అవును సార్. అవును సార్. దాంట్లో నీ సక్సెస్ స్టోరీ నాకు నచ్చింది. బ్రీఫ్‌గా ఒక 2, 3 మినిట్స్. అసలు నువ్వు సీఏ జాయిన్ అయ్యావు. రెండే విషయాలు నువ్వు నాకు చెప్పింది ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. సీఏ జాయిన్ అయ్యావు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇంట్లో కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని బియాండ్ యువర్ కంట్రోల్ కొన్ని రీజన్స్ వల్ల కరోనా టైంలో నువ్వు సీఏ అవును సార్. డ్రాప్ అయిపోయి, తర్వాత నువ్వు చేసిన ప్రయాణం ఏంటి? అదొకటి చెప్పు. రెండోది, మీ ఫ్రెండ్స్‌లో కొంతమంది నీకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళున్నారు. అంటే 9, 8 ఆ రేంజ్ వచ్చిన వాళ్ళున్నారు ఇంటర్మీడియేట్‌లో. అవును సార్. అవును సార్. వాళ్ళు క్లియర్ చేయలే సీఏ. అవును సార్. అంతకంటే తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు సీఏ పాస్ అయిపోయి బయటికెళ్ళిపోయారు. అవును సార్. ఈ అవును సార్. 2 విషయాలు చెప్పమ్మా. రికార్డ్ చేసి నేను యూట్యూబ్‌లో పెడతాను. సో దట్ మిగతా స్టూడెంట్స్‌కి ఇది మోటివేషన్ లాగా ఉంటది. అంటే ఏం లేదు సార్. యాక్చువల్లీ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, యాక్చువల్లీ అది మీరు చెప్పిందే సార్. మీరు క్లాస్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ఫార్మ్ చేశారు. అంటే తీసుకున్నా తీసుకోకపోవడం మీ ఇష్టం. సీఏతో పాటు డిగ్రీ కూడా తీసుకోండమ్మా. రేపొద్దున్న అందరూ సీఏ దాటి వెళ్తారని లేదు. మేబీ అంటే మీరు అవ్వరని కాదు. మేబీ కొంతమంది ఎళ్ళకపోతే ఎంబీఏ చేసుకోవడానికి కానీ, లేదంటే దాని నుంచి సీఎంఏ అదర్ సోర్సెస్ కూడా మీకు వెళ్ళే ఛాన్స్ ఉంటదని చెప్పేసి అన్నారు సార్. సో ఆ బేస్ మీద కాకుండా ఎందుకైనా బెటర్ అని మేము మా డాడీ గాని డిగ్రీ కూడా ప్యారలల్‌గా డిగ్రీ కట్టించారు. సో, ఇది నాకు డిస్కంటిన్యూ చేయడం వల్ల ఇన్‌కేస్ నాకు డిగ్రీ లేకపోయి ఉంటే సీఏనే చచ్చినట్టు అయితదో అవ్వదో ఏం చేసినా నాకు మైండ్ పనిచేసేది కాదు. సో, డిగ్రీ కట్టడం వల్ల అయితే నేను సీఎంఏ డైరెక్ట్ ఎంట్రీ రాసుకొని సీఎంఏ క్లియర్ చేశాను. లేదంటే ఎంబీఏ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటది సార్. సో నువ్వు ఆహ్, సీఏ అయితే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ డ్రాప్ అయిపోయావు మధ్యలో. అవును సార్. అవును సీఏ సార్. ఎంటర్ అయిపోయిన తర్వాత డ్రాప్ అయ్యావమ్మా? సీఏ ఫౌండేషన్ అయిన తర్వాత డ్రాప్ అయ్యావా? లేదు సార్. సీఏ ఇంటర్ ఒక గ్రూప్ అయింది. అంటే మధ్యలో డ్రాప్ అయిపోయాను సార్. డ్రాప్ అయిపోయావు. కానీ నువ్వు చేసిన పెద్ద స్టెప్ ఏంటంటే బోల్డెస్ట్ స్టెప్. అంటే నీ లైఫ్ పట్ల నీకున్నటువంటి భయం కావచ్చు, బాధ్యత కావచ్చు. సో తర్వాత నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి కమ్ అగైన్ మళ్ళీ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద వచ్చావు. అంతేనా? అంతే సార్. డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను సార్. సో డైరెక్ట్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోగానే ఎంబీఏకెళ్ళొచ్చు, ఎంకామ్‌కెళ్ళొచ్చు కానీ బట్ యూ డోంట్ వాంట్ టు గివ్ అప్. యెస్ సార్. అంతే మళ్ళీ సార్. పంతం బట్టి డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద వచ్చావు. అంతేనా? అంతే సార్. అంతే సార్. వచ్చి సీఎంఏ జాయిన్ అయిపోయి సీఎంఏ కంప్లీట్ అయిపోయింది. అవును సార్. అవును సార్. సో చక్కగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అప్లై చేసావు. మంచి కాల్ లెటర్స్ వచ్చినాయి. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతేనా? అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. సరే. సెకండ్ వన్ అంటే ఇప్పుడు మనం చెప్పాలనుకున్నదేంటంటే మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వమని కాదు. ఎవరైతే సీఏ, సీఎంఏ డ్రాప్ ఔట్స్ ఉన్నారో అవును సార్. మీరు లైఫ్ యావరేజ్‌గా బతకటం మీకిష్టం లేకపోతే మళ్ళీ కమ్ అగైన్ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద సీఏ కానీ, సీఎంఏ కానీ మళ్ళీ రండి. కంప్లీట్ చేసుకోండి. అంతే కదా? అంతే సార్. అంతే సార్. వెరీ గుడ్. మనకి ఆప్షన్ కూడా ఉంది అని లైక్ వాళ్ళకి తెలియపరచడం. ఒకటమ్మా యావరేజ్‌గా బతకటం పెద్ద కష్టమైంది కాదు. గొప్పగా సార్. బతకటం చాలా కష్టమైంది. అది అవును సార్. కావాలంటే కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అవును సార్. సార్ సరే. ఇంకోటి నెక్స్ట్ అదే సార్ మీకు చెప్పాను కదా సార్. ఇట్లా ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ చాలా వల్ల. ఇంపార్టెంట్ అమ్మా కన్సిస్టెన్సీ. సీఏ లాంటి కోర్సు, సీఎంఏ లాంటి కోర్సులో ఇంటెలిజెన్స్ కంటే కూడా ఇంపార్టెంట్ అమ్మా కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. అవును సార్. అవును సార్. హ్మ్. అది మీరు కూడా కంటిన్యూ‌గా చెప్తూ ఉంటారు. అది ప్రాక్టికల్ లైఫ్‌లో చూసానని మీకు చెప్పాను. అది మీకు. మీ ఫ్రెండ్స్ గురించమ్మా పేర్లొదిలే గాని చెప్పావు కదా! కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అని మార్క్స్ అవును సార్. చెప్పావు కదా! ఇంటర్‌లో 980, 985 అట్లా వచ్చి వాళ్ళు సీఓ 1లోనే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మనకి పల్కలూరు క్యాంపస్‌లో బీ1 ఫస్ట్ వాళ్ళు ఇంటర్ బేస్ మీద బాక్స్ మీద మనం సెపరేట్ చేస్తాం కదా సార్. హ్మ్. వాళ్ళు ప్రతీదీ టాప్ సెక్షన్‌లోనే వాళ్ళు జాయిన్ అయ్యారు సార్. హ్మ్. ఇంటర్‌లో కొంచెం చాలా ఐటెమ్స్ పడి ఇంటర్ కూడా ఇప్పటికి సెకండ్ గ్రూపు అట్లా ఉండిపోయింది సార్. ఇంకా ఈ సెకండ్ గ్రూప్ క్లియర్ అవ్వలేదు సార్. సో ఏంటంటే వాళ్ళకన్నా నార్మల్‌గా ఉండే స్టూడెంట్స్ నార్మల్‌గా అంటే చదువుకొని వాళ్ళకంటే తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ పాస్ అయిపోయారంటావు. 1-8 టైమ్స్ వదిలేసినా, చిల్లరగా తిరిగినా, తర్వాత మంచిగా కన్సిస్టెంట్‌గా చదువుకొని వాళ్ళు పాస్ అయిపోయి ఇప్పుడు సీఏ క్వాలిఫైడ్స్ అయిపోయారు సార్ వాళ్ళు. అంటే నువ్వు చెప్పాలనుకుందేంటంటే చెప్తానమ్మా. టాపర్స్ మాత్రమే పాస్ అవుతారని లేదు. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తే అంతే సార్. పాస్ అంతే అవుతారు. సార్. అంతే సార్. అంతే అంతే సార్. కదా! అవును సార్. ఇంకో విశేషం ఏంటంటే ఇంటర్మీడియేట్‌లో టాప్ మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ వర్క్ చేయలేదు ఫెయిల్ అయ్యారు. అవును సార్. అవును సార్. ఇంటర్మీడియేట్‌లో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ వర్క్ చేశారు, అంతే పాస్ సార్. అయ్యారు. అవును సార్. అవును సార్. ఓకే నాన్న. థాంక్స్ ఫర్ యువర్ థాంక్ గుడ్ మెసేజ్ అమ్మా. నేను థాంక్ ఒక ఎన్‌లైటింగ్ మెసేజ్ పిల్లలకి మెసేజ్ ఇచ్చినందుకు థాంక్స్ అమ్మా. నేను థాంక్ యూ సర్క్యులేట్ సో మచ్ చేస్తాను. సార్. థాంక్ యూ సార్. హ్మ్. బాయ్ నాన్న. బాయ్ సార్.